యువగలం పాదయాత్ర విజయవంతం సందర్భంగా కుప్పంలోని వరదరాజస్వామి దేవస్థానంలో 101 కొబ్బరికాయలు కొట్టిన తెలుగు తమ్ముళ్ళు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర విజయవంతం కావడంతో చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురంలో వెలిసినటువంటి శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయం వద్ద టీడీపీ జనసేన నేతలు 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్ బాబు మరియు నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కుప్పం నుండి ఇచ్చాపురం వరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. జనవరి 26న కుప్పం నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువకులు ఒక గళాన్ని వినిపించాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు యువ గళాన్ని మొదలుపెట్టి అప్రతిహతంగా దాదాపు 98 నియోజకవర్గాలని కవర్ చేస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజలతో మమేకమైతూ ఆ రోజు యువ గళాన్ని వినిపించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ఈరోజు బడుగు బలహీన వర్గాల యొక్క గొంతుకుగా, మహిళల యొక్క గొంతుకుగా, యువకుల యొక్క గొంతుకుగా, నిరుద్యోగుల యొక్క గొంతుకుగా, రైతుల యొక్క గొంతుకుగా, ఇలా అన్ని వర్గాల వాళ్ళని ఒకటి చేస్తూ వాళ్ళందరూ యొక్క బాధలను, వాళ్ళ యొక్క కష్టాలను తెలుసుకుంటూ అప్రతిహతంగా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలని ఎండగట్టుతూ అన్యాయాన్ని ఎదిరించాలనే వాళ్ళ యొక్క గొంతుకుగా ఈరోజు మన నారా లోకేష్ గారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఈ ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఆయన్ని అణగదొక్కాలని చెప్పి చూసినా, ఆయనకు అవాంతరాలు ఏర్పరచాలని చెప్పి చూసినా, తప్పుడు కేసులు పెట్టి తండ్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించినా ఎక్కడ కానీ మొక్కవోని దీక్షతో ఎక్కడ కానీ తొణకకుండా ఈరోజు ప్రజల తరపున నిలబడుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన నారా లోకేష్ గారిని మనస్ఫూర్తిగా కుప్పం ప్రజలందరూ, జన సైనికులు, కుప్పం ప్రాంత ప్రజలు, తెలుగు తమ్ముళ్ళు, అక్కచెల్లెలు అందరూ కూడా ఈరోజు నారా లోకేష్ గారిని అభినందిస్తున్నారు. ఈరోజు నారా లోకేష్ గారు మరొక్కసారి కుప్పం యొక్క ఇమేజ్ని, కుప్పం యొక్క గౌరవాన్ని నిలబెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే కుప్పంలో మొదలుపెట్టిన ఏ కార్యక్రమం కానీ వృధా కాదు, తప్పకుండా విజయవంతమవుతుందని చెప్పి మరొక్కసారి నారా లోకేష్ గారు నిరూపించినందుకు మనస్ఫూర్తిగా కుప్పం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తరఫున ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటూ, తండ్రికి తగ్గ తనయుడుగా తండ్రి జైలుకు వెళ్ళిన సమయంలో కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా, ఆలోచన వేరే విధంగా క్రియేట్ చేయకుండా ప్రజలకు గౌరవాన్ని నిలబెడుతూ ప్రజల్లో ధైర్యాన్ని నూరిపోస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని, యువ గళాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమం విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున లక్షల మంది తెలుగు తమ్ములతో, అక్కచెల్లెలతో, జన సైనికులతో, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమాన్ని 101 టెంకాయలు పగలగొట్టుతూ ఏ గుడి దగ్గర నుంచి అయితే ఈ కార్యక్రమం మొదలుపెట్టారో వరదరాజస్వామి గుడి దగ్గర, అదే గుడిలో ఈరోజు ప్రతి ఒక్క టెంకాయ కూడా చంద్రబాబు నాయుడు గారికి 1000 ఓట్ల మెజార్టీకి ప్రతీకగా 101 టెంకాయలు పగలగొట్టి 1,00,000 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజయం కుప్పం నుంచే మొదలై మంగళగిరిలో కొనసాగుతూ ఆఖరికి ఇచ్చాపురంలో కూడా తెలుగుదేశమే గెలుస్తుంది. జన సైనికులు, జనసేన, తెలుగుదేశం యొక్క కలయికతో 175 నియోజకవర్గాలు కూడా అప్రేషంగా ఈ కార్యక్రమాన్ని గెలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన తెలుగు తమ్ములకు, జన సైనికులకు, ప్రత్యేకించి ఐటీడీపీ నరేష్ గారికి, కౌన్సిలర్లకు, తెలుగుదేశం కార్యకర్తలకు, జన సైనికులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నారా లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. జై జై లోకేష్, జై జై, జై జై, జై జై లోకేష్.